వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజు పిల్లలకైతే మధ్యాహ్నం స్కూల్ కాబట్టి ఇంకా లేవ్వలేదు. ఇంకా పిల్లలు లేవలేదు కదా అని నేను కూడా కొంచెం నిదానంగానే పనులైతే చేసుకుంటున్నా. ఈరోజైతే మా ఆయనకి మళ్ళీ కోర్టుకు వెళ్ళే పని ఉంది కాబట్టి తనైతే ముందుగానే లేచి బ్రష్ అయితే చేసుకున్నారు. ఇంకా మా ఆయన కోసం ముందుగానే అయితే దోశ వేసేసి తనకి కొంచెం టీ పోసి ఇచ్చాననుకోండి, తను తినేసి ఇంకా రెడీ అయిపోయి కోర్టుకు వెళ్తారు. ఇంకా ఈరోజు నాకు కూడా గ్రూప్ మీటింగ్ ఉందండి, వెళ్ళాలి. అసలు ఈరోజు పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారా అని ఆలోచిస్తున్నా. మా ఆయననైతే నేను ఇంకా పొద్దున వెళ్తే వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, ఎందుకు వద్దు ఇంట్లోనే ఉండనివ్వమన్నారు. కానీ ఇప్పుడు అసలే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, రోజు రివిజన్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. అట్లా ఆబ్సెంట్ అయితే ఎలా అని చెప్పేసి నేను మా స్మైలమ్మ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అన్నయ్య తీసుకెళ్తా అని చెప్పారు. ఇంకా అదే మా ఆయనతో చెప్తున్నా, సర్లే మరి మెల్లగా తీసుకెళ్ళి తీసుకురమ్మా అని చెప్పి చెప్తుండ్రు. ఎట్లాగూ ఒక స్మైలీ కదా వెళ్ళేదని చెప్తున్నా. ఇంకా తనతో మాట్లాడినాక రెడీ అయ్యి తనైతే కోర్టుకి వెళ్ళిపోయిండు. వెళ్ళిన తర్వాత పిల్లలు లేచి ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా పనులన్నీ చేసుకొని వంట చేసేసరికి 11:30 అయితే అయింది. ఇంకా మా స్మైలీ చెప్తుంది, మమ్మీ అంకులు 12:30 వరకే వచ్చేస్తారంట అని. ఇంకా 1కి స్కూల్ ఉంది, పాపం మా స్మైలమ్మని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తా అని చెప్పారు. అంటే అందుకనే ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని అయితే రెడీ చేసేసి వాళ్ళకి అన్నం పెట్టేసిన. వాళ్ళు తిన్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పేసి నేను కూడా తింటున్నా. ఎందుకంటే మీటింగ్ దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ టైం అవుతుందో ఏమోనని చెప్పేసి ఇంకా తిన్న తర్వాతనైతే ఇంకా మా స్మైల్మ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది, డాడీ వస్తుర్రు తొందరగా బయటకు వచ్చి నించో అంటే, ఇంకా మేము మా గల్లీ చివరన నించుంటే అన్నయ్యకి రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి అక్కడ నించున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకే అన్నయ్య అయితే వచ్చేసారు. మా స్మైలమ్మని బైక్ పైన ఎక్కిస్తే తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఎండ మాత్రం చాలా బాగా వచ్చింది. మధ్యాహ్నం 12:40 అయితే అవుతుంది. ఇంకా ఇంట్లో ఎవరైనా మా మిల్కీని చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఎవరు లేరు కదా, తప్పదని చెప్పేసి ఇంకా తన్ని కూడా మీటింగ్ దగ్గర తీసుకొచ్చేసిన. ఇంక ఇక్కడ కూర్చొని మేము లెక్కలన్నీ చూసుకున్న తర్వాత సడన్గా ఇంకా బ్యాంకుకు వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఎండలో మిల్కీని ఎలా తీసుకొని వెళ్ళాలా అనుకునేసరికి మా ఆయన అయితే ఫోన్ చేసిర్రు, ఈరోజు కోర్టు పని తొందరగానే అయిపోయింది అని చెప్పి. మా ఆయన ఫోన్ చేసేసరికల్లా 2:30 అయితే అయింది. ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత మా మిల్కమ్మని మా ఆయన దగ్గర వదిలేసి మేమైతే బ్యాంక్కి వెళ్ళినాము. వెళ్ళి లోపల పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే నేను ఇంకా షాప్ దగ్గరనే ఉన్నా, బయట నించుంటా మిల్కీని తీసుకెళ్ళనేసరికి ఆటోలో మధ్యలో వస్తూ ఆగి మా మిల్కీని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. ఈ ఎండకైతే ఇంటికి రాగానే ఒక బాటిల్ వాటర్ అయితే తాగేసినామండి, అంత ఎండ ఉంది బయట. ఇంకా కాసేపు అన్నా రిలాక్స్ అయ్యామంటే ఇంకా టైం ఎక్కడ ఉందండి, సాయంత్రం పని టైం అయితే అయింది. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో నుంచి ముందుగా అంతా ఊడ్చుకొచ్చేసిన. ఆ తర్వాత బట్టలు తీసి లోపల వేసేసుకొని బట్టలు అయితే ఫోల్డ్ వేసుకోవాలి. ఇంకా మా స్మైలమ్మ వచ్చేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తను ఒకతే స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా మా మిల్కీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బయట ఆడుకుంటుంది. అసలు ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాసేపైనా తీరిక లేకుండా పని వెనకాల పని అన్నట్టు అయిపోయిందండి. ఈ రోజు మొత్తం ఎలా గడిచిందో నాకు అర్థం కాలేదు. ఏదైనా పనులు ఉంటే అన్ని పనులు వచ్చి ఒక్కటేసారి మీద పడ్డట్టు అయిపోతుందండి, లేకపోతే మాత్రము అసలు ఏ పనులు లేక బోర్ వచ్చేస్తుంది ఇంట్లో. మరి ఇదండి ఈరోజుటి వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియోస్ని వాచ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.